హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనము తెనాలి రామకృష్ణ హాస్య కథలు చెప్పుకుంటున్నాం కదా, అదే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో మనం ఒక కథ చెప్పుకుందాము. అయితే తెనాలి రామకృష్ణ గారింటికి ఒక బంధువు వస్తాడు. అతను గూఢచారి, శత్రువుల గూఢచారి. ఆ విషయం వీళ్ళకి తెలియదు. దూరపు బంధువునంటూ పాపం వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అలాగే తెనాలి రామకృష్ణ గారు ఉద్యోగం కూడా ఇప్పిస్తారన్నమాట రాజుగారి దగ్గర. అయితే అతను చూసుకుని రాయలవారి మీదకి దాడి చేస్తాడు. అప్పుడు రాజుగారు తెనాలి రామకృష్ణకి మరణదండన విధిస్తారు. ఏనుగుల చేత తొక్కించాలని చెప్పి సైనికులకి ఆదేశిస్తే సైనికులు ఆయన్ని భూమి లోపల పాతిపెడతారు, తలపైకి ఉండేట్టు. అయితే రామకృష్ణ గారేమో చింతిస్తుంటారు రాజ్యాన్ని ఎలా రక్షించాలి అని. అయితే అటువైపుగా ఒక చాకలి అతను వెళ్తూ ఉంటాడు, మూట మీద వేసుకుని. అతనికి చెప్తాడు, ఓ చాకలి, నాకు ఈ రోజుతో పూర్తయిపోయింది నా ప్రక్రియ, నా ఆరోగ్యవంతమైన ప్రక్రియ, నాకు గూని తగ్గిపోతుంది, ఇలా నేను నుంచున్నాను కదా మట్టి లోపల అని నన్ను తీసేవా అని అడుగుతాడు. అతను అటగా తీసేస్తాడు. అతనికి కూడా గూని ఉంటుంది. అతను ఆ మట్టిలోకి నుంచుని రామలింగంలాగా నుంచుంటాడు అనమాట. మొండం పైకి కింద భాగం అంతా మట్టితో కప్పేసి. అయితే రామలింగడు వారు రామకృష్ణ గారు రాజ్యానికి వెళ్ళి మిగతా విషయాలన్నీ చూస్తారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఆపద సమయంలో కూడా మనము సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. తెనాలి రామకృష్ణ సమయస్ఫూర్తితో తన ప్రాణాన్ని కాపాడుకొని మొత్తం రాజ్యాన్ని ప్రజల్ని కాపాడే ఇదిలో ఆయన బయలుదేరుతాడు. ఎట్లాగూ ఈ చాకలతన్ని సైనికులు గుర్తుపట్టి ఎట్లాగూ వదిలేస్తారని తెలుసు. సో మనము ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఏ కార్యం చేయాలో ఆ కార్యం మనము చేసేట్టుగా మనకి మనస్థైర్యాన్ని నింపుకోవాలి. అది మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.